శ్రీమాత్రే నమః. మీ ప్రశ్నారుడు మన ప్రశ్నారుడానికి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మీ సురేష్ శర్మ, కొత్తపల్లి. ఇప్పుడు మనం నిన్న చెప్పుకుంటున్నాం క్రితంసారి సమస్య సమాధానం, రెండు కవల పిల్లలు. ఈ కవల పిల్లల్ని మనం గుర్తించి ఆ సమస్యకి సమాధానాన్ని సరి అయిన పద్ధతిలో, సరి అయిన క్రమంలో, నిష్పాక్షికంగా అంటే నిష్పక్షపాతంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా నిజంగా వారి జీవితంలో, ఎందుకంటే శాస్త్రం చెప్పేటువంటి వాడికి ఉండవలసింది ముందు సత్వబుద్ధి, అట్లాగే సర్వజనుల యందు పరిపూర్ణమైనటువంటి ప్రేమ, అభిమానం, వాత్సల్యం. ఇవి ఉన్నవాడికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైతే అమ్మవారి అనుగ్రహం కలిగిందో మీ సమస్య నాకు సమాధానం మన పెద్దలు చెప్పినట్టుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనేటువంటి 4 వేదాలు, అట్లాగే శ్రీమాన్ వ్యాస భట్టారకుడు రచించినటువంటి 18 పురాణాలు, ధర్మసింధువు, నిర్ణయ సింధువు, సత్యార్థ ప్రకాశిక, యథార్థ ప్రకాశిక, పూర్వకాలామృతం, ఉత్తరకాలామృతం, ఇటువంటి అనేకమైన గ్రంథాలు ఒకటి కాదు. అట్లాగే ముహూర్త భాగానికి వచ్చి జాతక పారిజాతం, ముహూర్త చింతామణి, ముహూర్త సింధువు, కాలప్రకాశిక, అట్లాగే జాతక గ్రంథాలను తెలిపేటువంటి బృహత్పరాశర హోర శాస్త్రం, అట్లాగే జాతక మార్తాండం, సారావళి, బృహచ్చంద్రిక, ఇటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు. ఈ గ్రంథాలన్నీ కూడా తెప్పి మంత్రభాగంలో విశేషంగా మంత్రమహోదధి అనేటువంటి ఒక గ్రంథం, ఈ పేరు కూడా చాలామంది తక్కువగా విని ఉంటారు. అటువంటి గ్రంథాలన్నీ తిప్పి అందులో ఇప్పటి అంటే ఇవి ఈనాటి గ్రంథాలు కావు, వేదాలు ఇప్పటివి కాదు, 430 కోట్ల సంవత్సరాల నాటి. కాబట్టి 430 కోట్ల సంవత్సరాలంటే మనం కనీసం దాన్ని ఊహించను కూడా ఊహించలేము. అటువంటి ఆ మంత్రాల్లోని గూఢార్థాలన్నింటినీ కూడా ఎత్తి రాసినటువంటి ఈ మంత్రమహాదధి అనేటువంటి గ్రంథం కూడా చాలా ప్రాచీనమైంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడ అంటే ఆనాడు 430 కోట్ల సంవత్సరాల కింద ఉన్నటువంటి యుగ ధర్మాలు, ఆచరణ ధర్మాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న యుగ ధర్మం, ఆచరణ ధర్మం వేరు. కాలచక్రం తిరుగుతూ ఉంది. తిరుగుతున్నప్పుడు కొన్ని మార్పులు, కొన్ని అవస్థలు కొన్ని మారుతున్నాయి. ఒకనాడు చక్కగా రోలు వాడేవాళ్ళం పచ్చడి కోసం, మరి ఇప్పుడు మిక్సీ వాడుతున్నాం, గ్రైండర్ వాడుతున్నాం. ఒకనాడు ఒక వ్యక్తితో సంభాషించాలంటే ఒక మునీశ్వరుడు ఎక్కడో దక్షిణాపదంలో కూర్చుని ఉత్తరాపదంలో ఉన్నటువంటి ఒక మునీశ్వరుడితో మాట్లాడాడు. మీరు నమ్ముతారా? మాట్లాడాడు. మాట్లాడకపోతే ఆ యోగీశ్వరుడు చెప్పినటువంటి విషయాలు ఇక్కడికి ఎలా తెలిసాయి? ఒక వ్యక్తి ఆనాడు ఇంత ప్రయాణ సౌకర్యాలు లేనటువంటి రోజులో ఒక వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది? వారు వచ్చి ఇక్కడ విషయాలు పంచుకోవడం సాధ్యమా? మరి దక్షిణంలో కూర్చున్నటువంటి వ్యక్తి హిమాలయాల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎలా దర్శించారు? ఇదే అద్వైత దృష్టి, ఇదే మనం చెప్పుకుంటున్నటువంటి ఈనాడు మనం మాట్లాడుతున్న ఫోన్ ఏదైతే ఉందో, టెలిఫోన్, అదే టెలిపతి అనేటువంటి ద్వారా మన మహర్షులు టెలిపతి ద్వారా ఆనాడు మాట్లాడుకున్నారు. ఆనాడు అక్కడ పరిస్థితుల్ని, మరి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఎలా చూశారు? ఆనాడు వారు దూరదృష్టితో చూశారు, దివ్య దృష్టి అనేవారు. మరి ఈనాడు మనం దూరదర్శనం అంటే ఈనాడు టీవీ చూసి మనం తెలుసుకుంటున్నాం, అక్కడ కెమెరా పెడితే మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. ఈనాడు చూడన్నాడు అవన్నీ కూడా మన వాళ్ళు చూశారు. ఎలాంటి పరికరాలు లేనికుండా మన మహర్షులు మన ఆకాశంలో దర్శించి ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చెప్పినటువంటి అపూర్వమైనటువంటి విజ్ఞాన ఘన సంపద మన భారతదేశం సొత్తు. అటువంటి మహానుభావులు చెప్పినటువంటి విషయాల ద్వారా మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని ఆ భగవంతుడు, శాస్త్రం చెప్పింది నేను మీకు తెలియజేస్తాను. ఇది నా గొప్ప కాదు, దయచేసి ఇది సురేష్ శర్మ గొప్పగా మీరు చూడకూడదు, ఇది శాస్త్రం గొప్పగా మనం చూడాలి. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ రేపు కలుసుకుందాం. సెలవు.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.